ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్, ప్రీవియస్ చూసుకుంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా, ఇంటర్వ్యూ సెషన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇలాంటి కొంచెం విషయాలన్నీ మాట్లాడుకున్నాం. కమింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్, చాలామంది అనుకుంటారు కదా సార్, అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ గొప్పగా చూడాలని అవన్నీ ఏంటంటే ఒకళ్ళు మనల్ని మెచ్చుకోవడం అనేది మనకు బూస్టప్, అది మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇది కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్, దీనిపైన కూడా టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది ఇటువంటి టాపిక్స్ పైన మాట్లాడుతూ ఉంటారు. ఈ టాపిక్స్ ఏమీ కొత్త కాదు, వ్యూవర్స్కి కూడా తెలుసు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది, ఆ పాయింట్ అనేది తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ దట్ బోర్డు చాలా వరకు అన్నీ కలిపి పెట్టేస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీషు, పర్సనాలిటీ డెవలప్మెంటు, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, టైం మేనేజ్మెంట్. అది మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఒక విషయం చెప్తాను. ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంటే కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్సే కానివ్వండి, ఇంటర్వ్యూ స్కిల్సే కానివ్వండి, అలాగే బాడీ లాంగ్వేజ్, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ అని ఇంకా ఏవైనా పేర్లు పెట్టచ్చు. దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ కోర్సెస్. ఇవన్నీ కోర్సులుగా క్రియేట్ చేశారు ఇవన్నీ. అయితే ఇవన్నీ ఏంటి సార్, వాట్ ఆర్ ఆల్ దీస్ అని అడిగితే, దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్ స్కిల్స్ అంటారు. వీటన్నిటినీ కలిపి సాఫ్ట్ స్కిల్స్ అంటారు అనమాట. సాఫ్ట్ స్కిల్స్కి ఇంకొక పేరు ఏదైనా ఉందా సార్ అని ఎవరైనా అడిగితే, సాఫ్ట్ స్కిల్స్ అనే దానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటంటే లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ సేమ్. అయితే ఏంటి సార్ యాక్చువల్గా లైఫ్ స్కిల్స్ ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అని అంటే ఏంటంటే, మనము ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది. స్పోకన్ హిందీ ఎలా మాట్లాడతాం, స్పోకన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాం, స్పోకన్ తమిళ్ ఎలా మాట్లాడతాం, తమిళ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న ఈ లైఫ్ స్కిల్స్లో వన్ ఆఫ్ ద పార్ట్స్, అది వన్ ఆఫ్ ద కోర్సెస్. అది ఏంటి అంటే మనము ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి అని, ఎవరితో ఏ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి అంటే, ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వేరు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎప్పుడు ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట చాలా వరకు. అయితే ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే, ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ థింగ్ దట్ చాలామందికి ఐ డోంట్ సే పర్సంటేజ్, నేను పర్సంటేజ్ అయితే చెప్పను, బట్ అట్ ప్రజెంట్ ఐ మీన్ ఇన్ దిస్ ప్రజెంట్ సొసైటీ చాలామందికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలన్నది చాలామందికి తెలియదు. మనం ఏంటంటే ఏదో మనం అనుకుంటాం ఇలా బిహేవ్ చేస్తాం అన్నది. ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇప్పుడు వరల్డ్ అంతా కూడా, వరల్డ్ అనే కంటే మన పబ్లిక్ అనుకుందాం, సొసైటీ అనుకుందాం, ఈ సొసైటీ దేనిపైన డిపెండ్ అయ్యి ఉంది అంటే నెసెసిటీ పైన డిపెండ్ అయ్యి ఉంది. నెసెసిటీ పైన అంటే అవసరం పైన డిపెండ్ అయ్యి ఉంది. మీతో నాకు అవసరం ఉందనుకోండి, నేను చాలా చాలా అత్యద్భుతమైన మర్యాద ఇచ్చి మాట్లాడతాను. ఏది, మీతో అవసరం ఉంది. నాతో మీకు అవసరం ఉందనుకోండి, మీరు నాకు మర్యాద ఇస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీతో నాకు అవసరం ఉందనుకోండి, నేను మాత్రమే మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు మాట్లాడరు. అయితే ఇక్కడ ఏదైతే ఉందో, మరి మీరు నాకు మర్యాద ఇస్తున్నారు, అది ఎప్పుడు ఇస్తున్నారు? నాతో అవసరం ఉంటే. నేను మీకు మర్యాద ఇస్తున్నాను, అది ఎప్పుడు ఇస్తున్నాను? మీతో నాకు అవసరం ఉంటే. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఆఫ్ దిస్, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏంటంటే, ఇది కాదు డెవలప్డ్ పర్సనాలిటీ. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈక్వల్గా ఉన్నారనుకోండి, మైండ్ సెట్ ఈక్వల్గా ఉంటుంది, అప్పుడే మీది డెవలప్డ్ పర్సనాలిటీ. మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది,
ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏదైనా ప్రోగ్రామ్ జరగగానే అక్కడ ఒక గెస్ట్ ఎవరో వస్తారు, చీఫ్ గెస్ట్ రాగానే అక్కడ చీఫ్ గెస్ట్ అంటే మనం అనుకుందాం ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక మినిస్టరో అనుకుందాం, ఎవరైనా అనుకోవచ్చు, లేదా ఒక ఫిల్మ్ స్టార్ అనుకుందాం. ఒక ఫిల్మ్ స్టార్ అక్కడికి వచ్చాడు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎవరు కూడా ప్రాపర్ పర్సనాలిటీస్తో ఉండరు. వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు మర్చిపోతారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వచ్చిన ఆ మినిస్టర్తో కానివ్వండి, ఆ ఎమ్మెల్యేతో కానివ్వండి, ఇంకెవరైనా సెలబ్రిటీ ఎవరైనా కావచ్చు, వెల్ నోన్ పర్సన్ అనుకుందాం, అతనితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కానీ, లేకపోతే అతని పక్కన నిలబడడానికి కానీ, అతనికి ఏదో గిఫ్ట్ ఇవ్వడం కోసం కానీ అనుకొని వాళ్ళు అతని పక్కనకి వెళ్ళడానికి చూస్తుంటారు. అతని పక్కన నిలబడి, ఇప్పుడు ఈ మధ్యన ఏదో ఫొటోస్ వచ్చాయి, సెల్ఫీ ఫొటోస్ అంటారు, అలా దిగడానికని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ మై డియర్ నవీన, ఐ కెన్ సే హియర్ క్లియర్లీ, పర్సనాలిటీ అది కాదు కదా, అది డెవలప్డ్ పర్సనాలిటీ కాదు. శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు కలవారిని త్రిగుణాతీతుడందురు అని భగవద్గీతలో చెప్తారు. శత్రుమిత్రుల యందును అని, మానవమానముల యందును, శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును అని మహాభారతంలో చెప్తారు. అది భగవద్గీతలో ఉంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈక్వల్గా ఉన్నారనుకోండి, దట్ ఈజ్ యువర్ డెవలప్డ్ పర్సనాలిటీ. ఏ సందర్భంలోనైనా సరే. అంటే ఏంటి, ఒక మినిస్టర్ వచ్చాడు, మీరు ఇక్కడ నిలబడ్డారు, ఆ మినిస్టర్ని మీరు పట్టించుకోకుండా ఉండండి అని నేను అనడం లేదు. మీరు మినిస్టర్తో ఏమంటారు, మినిస్టర్ చూస్తాడు, ఓకే అండి సార్ చెప్పండి సార్, కొంచెం వాటర్ ఇస్తారా, తప్పకుండా సార్, ఇది అన్నారనుకోండి, యూ హ్యావ్ గాట్ డెవలప్డ్ పర్సనాలిటీ. కానీ ఇక్కడ మీరు ఇప్పుడైనా సరే మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అబ్జర్వ్ చేసినా సరే, ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. అండ్ ప్లీజ్ అబ్జర్వ్ దట్, ఆ సెలబ్రిటీ వచ్చేసి ఏదో ఒక కామన్ థింగ్ ఏదో అన్నాడు అనుకుందాం. మీరు కూడా అబ్జర్వ్ చేయండి నవీన, ఒక సెలబ్రిటీ వస్తాడు, వెల్ నోన్ పర్సన్, ఒక ఫిల్మ్ స్టారో స్పోర్ట్స్ స్టారో ఎవరో వస్తారు, వచ్చేసి ఒక జనరల్ థింగ్ ఏదో అంటాడు. ఏమంటాడు అంటే, నేను వస్తున్నాను, నేను 7 o'clock బయలుదేరాను, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి 8 వరకు వస్తాను అనుకున్నాను, కాకపోతే లేట్ అయ్యింది అని అంటాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు నవ్వుతారో మీరు రీజన్ చెప్పగలరా? హీ ఈజ్ ఎ సెలబ్రిటీ, దట్స్ ఇట్. అతను జోక్ చెప్తే మేము నవ్వాము అని చెప్పుకోవడానికి వాళ్ళు వచ్చేస్తారు. అండ్ దట్ ఈస్ నాట్ డెవలప్డ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అలా ఉండదు. ఒకానొక సందర్భంలో ఒక ఆఫీస్లోనంట ఒక బాస్ జోక్ చెప్తాడు. నేను అలారం పెట్టాను 5 o'clockకి, కానీ అలారం 5 o'clockకి రాలేదు. ఎందుకని చూస్తే అది ఈవినింగ్ 5 o'clockకి నేను పెట్టాను అని అంటాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దగా నవ్వుతారంట, చాలా పెద్దగా నవ్వుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ ఒక్కడు మాత్రం నవ్వడంట. ఒకడు మాత్రం నవ్వకుండా అలాగే సీరియస్గా నిలబడతాడు. మిగిలిన వాళ్ళు అడుగుతారంట, వాడు వెళ్ళిపోతాడు, ఆ బాస్ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు, అదేంటి మేము అందరం నవ్వాం కదా, నువ్వెందుకు నవ్వలేదు అని. అంటే వాడన్నాడంట, ఈ కంపెనీలో నాది ఇదే రోజు లాస్ట్ రోజు, అంటే నాకు వేరే జాబ్ వచ్చింది. చెప్పినప్పుడు నవ్వాల్సిన అవసరం లేదు. ఇక వాడు ఏం చెప్పినా నవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నాకు వాడు అవసరం లేదు కాబట్టి, నాకు వాడి అవసరం లేదు కాబట్టి నేను ఇక నవ్వను. వాడు ఏం చెప్పినా నేను పట్టించుకోను. అయితే ఇప్పుడు నవీన, మనం అనుకునేది ఏంటంటే అవసరం పైననే డిపెండ్ అయి ఉంది. డెవలప్డ్ పర్సనాలిటీ అంటే ఏంటంటే, యాక్చువల్గా మీరు అన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా అని. మనం 4 waysలో డెవలప్ చేసుకోవచ్చు పర్సనాలిటీని. ఒకటి ఫిజికల్ పర్సనాలిటీ అంటాం. ఫిజికల్ పర్సనాలిటీ బాడీ బిల్డింగ్, జిమ్కి వెళ్తారు, ఏదో చేస్తారు. మెంటల్ స్టేటస్ ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. మెంటల్ డెవలప్మెంట్ అంటే ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, సైలెంట్గా ఉండి అంతవరకు మాత్రమే, ఎంతవరకు మాట్లాడాలి, అది ఒక డెవలప్మెంట్. అలాగే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటాం. మనం ఏది చేసినా కూడా హోల్ హార్టెడ్లీ చేస్తాం. చూడండి, మైండ్తో చేసే పనులు ఉంటాయి, అలాగే హార్ట్తో చేసే పనులు ఉంటాయి. కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు మైండ్తో మాట్లాడతాం, కొంతమందితో మాట్లాడేటప్పుడు హార్ట్తో మాట్లాడతాం, చాలా దగ్గరగా అనిపిస్తారు మనకు.
అలాగే ఈ హర్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటామో అదొక డెవలప్మెంట్. అలాగే లాస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి సోల్ఫుల్ డెవలప్మెంట్ అంటాం, అంటే మన ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మకు సంబంధించిన డెవలప్మెంట్ అంటే అది చాలా దూరం విషయం, అది చాలామందికి అర్థం కూడా కాదు. కానీ ఈ ఏంటంటే ఫిజికల్ డెవలప్మెంట్ జిమ్కి వెళ్తారు, ఏదో డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మెంటల్ డెవలప్మెంట్, ఈ హర్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఉందో ఈ రెండు కూడా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం, ఎక్స్ట్రా మాట్లాడకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలి. మనం అనుకుంటాం నేను ఎవరిని హర్ట్ చేయను, నన్ను కూడా ఎవరు హర్ట్ చేయరు అని అనుకుంటాము. కాకపోతే ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ చాలామందిలో ఉంటాయి, కానీ అవి సమయం వస్తేనే బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈగో ఫీలింగ్స్ అంటాం. ఈగో ఫీలింగ్స్ మ్యాక్సిమం పీపుల్లో ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. వాట్ ఈస్ యాక్చువల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? నేను ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీ గురించి చెప్పానో అక్కడ సెలబ్రిటీ పక్కన నిలబడతారు చూడండి, వాళ్ళంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. అతను సెలబ్రిటీ, నేను తక్కువ. సుపీరియారిటీ కాంప్లెక్స్ అని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఇక్కడ సెలబ్రిటీ ఉన్నాడు చూడండి, ఆ సెలబ్రిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, వాటిని మనము చేంజ్ చేయలేము. మనము ఎవరికి లాస్ చేయకపోయినా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నాయో అవి మనకు లాస్ చేస్తారు. సాడిజం అని ఉంది, సాడిస్టిక్ పీపుల్ ఉంటారు. మనం వాళ్ళని ఏమనకపోయినా వాళ్ళు అంటారు. దే ఫీల్ వెరీ హ్యాపీ వెన్ వీ గెట్ హర్ట్. మనం బాధపడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దెర్ ఈస్ నో రీజన్ ఇన్ దాట్. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి రాంగ్ క్యారెక్టరిస్టిక్స్, బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండకుండా మనం ఏదైతే మన ఈ 4 waysలో చాలా కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలనుకోండి, అప్పుడైతేనే మనం డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.